ప్రభునందు ప్రియులారా, మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలిసి దేవుని యొక్క వాక్యం అందించడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అభిషేకాగ్ని అనే ఈ కార్యక్రమం మరలా ప్రారంభించడానికి దేవుడు కృపనిచ్చారు. ఈరోజు నేను మీతో అందించబోతున్న వాక్య భాగం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాగ్దానం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న అతి శ్రేష్టమైన మాట ఈరోజు నేను మీకు చదివి వినిపించబోతున్నాను. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట మాట్లాడుతున్న ఆ పరిస్థితులలో ఆయన ప్రజల జీవన స్థితిగతులు గమనించి ఈ మాట ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు ఆయన అనేక పట్టణాలు సందర్శించారు, అనేక మంది ప్రజల జీవితాలు చూచారు, వారితో మాట్లాడారు, వారి బాధలు, వారి పరిస్థితులు అన్నీ కూడా ప్రభువారు చూశారు. కొరాజినాను దర్శించారు, బెత్సయిదాని దర్శించారు, కపెర్నహూమును దర్శించినట్లుగా ఆ ముందు వాక్య భాగంలో మనకు కనబడతాయి. ఆయా పట్టణాలలో ఆయా ప్రజల పరిస్థితులన్నీ చూచిన తర్వాత ప్రజలలో ఉన్న ఆ భారాన్ని ప్రభు చూచాడండి. మన ప్రభు చూచే దేవుడు ప్రియులారా. ఆయన చూడటం మాత్రమే కాదు, ఆ పరిస్థితుల్లో వారికి ఎలా విడుదలనివ్వాలి, ఎలా సహాయం చేయాలి అని ఆయన ఆలోచించారండి. అందుకే ఆయన చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభువారు చెప్తున్నారండి. మనుష్యులలో ఉన్న ప్రయాస ప్రభువు చూచారు. దేవుని సేవకులు పడుతున్న ప్రయాస ప్రభువు చూచారు. లోక సంబంధమైన వాటి వైపు చూస్తూ పరుగులెత్తుతూ మనుష్యులు పడుతున్న ప్రయాస దేవుడు చూచారు. ఈ ప్రయాసల్లో నలిగిపోతున్న ప్రజల్ని, వారి భారముల్లో నలిగిపోతున్న ప్రజల్ని ఆ భారము నుండి విడిపించడం కోసమై విశ్రాంతినివ్వాలని ఆయన ఆలోచించి వారితో మాట్లాడుతూ వస్తున్నారండి. ప్రియులారా, ఈ ప్రయాస అనేది రెండు రకాలుగా చెప్పవచ్చండి. ఒకటి, లోక సంబంధమైన వాటిని సంపాదించాలని పడుతున్న ప్రయాస. రెండవది, ఆత్మ సంబంధమైన వాటి కోసం పడుతున్న ప్రయాస అని మనం చెప్పవచ్చండి. ఈ రెండిటిలో ప్రతి మానవుడు ఏదో ఒక దాని కోసం ప్రయాసపడుతున్నారండి. మారు మనస్సు పొందిన వారు, విశ్వాస జీవితం జీవించేవారు, దేవుని సేవకులుగా ఉన్నవారు ఆత్మ సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతున్నారు. దానికోసం ఎంతో ప్రయాసపడుతున్నారండి. లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతున్న మానవులు కూడా ఉన్నారు. వీరు దేనికోసం ప్రయాసపడుతున్నారంటే ధన సంపాదన కోసమని, పేరు ప్రఖ్యాతుల కోసమని, పదవుల కోసమని వీరు ప్రయాసపడుతున్నారండి. ఈ రెండిటి ప్రయాసల్లో కూడా శ్రేష్టమైనది ఆత్మ సంబంధమైన ప్రయాస అయి ఉన్నది. అయితే ఈ ప్రయాసలలో దేనిలో పడి అయినా ఒక వ్యక్తి నలిగిపోవటం, కృంగిపోవటం దేవుని చిత్తం కాదండి. ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషముతో సమాధానముతో జీవించాలనేది దేవుని యొక్క హృదయాభిలాష అయి ఉన్నది ప్రియులారా. దేవుడు అదే మన నుంచి కోరుతున్నాడు. మనకు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దేవుని దూతలు పాడిన ఒక పాట నాకు జ్ఞాపకం వస్తుంది. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ వారు పాడారండి. సమాధానము ప్రతి వ్యక్తి పొందాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నీ ప్రయాసలో ఉండి నువ్వు నలిగిపోవడం దేవుని చిత్తం కాదు ప్రియుడా. నీ ప్రయాస నుండి నిన్ను విడిపించి, నీ భారము నుండి నిన్ను విడిపించి నీకు సమాధానం ఇవ్వాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆయన సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడి ఉంది. ప్రియులరా, ఈ విషయంలో నేను
నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన 3 అంశాలు ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా ఈ 3 విషయాల్లో ఉండి ఎంతో నలిగిపోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఒకటి, చింత అని దేవుడు నాతో మాట్లాడారు. ఈ రోజున అనేక మంది ప్రజలు వారు నలిగిపోతున్న సమస్య ఏమిటి అని మనం గమనిస్తే చింత అండి. చింతిస్తూ ఉంటున్నారు, దిగులు పడుతూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు, తద్వారా మనోదుఃఖమును కలిగిన వారుగా ఉన్నారండి. సామెతల గ్రంథంలో రాయబడింది, ఒక వ్యక్తి పైకి నవ్వుతూ ఉండొచ్చు కానీ అతని హృదయం దుఃఖంతో నింపబడి ఉంటుందంట అండి. ఈ రోజున కూడా అనేక మంది జీవితాలు ఇలా ఉన్నాయి. ఈ కార్యక్రమం చూస్తున్న మీలో కూడా కొంతమంది జీవితాలు ఇలా ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నారు. నువ్వు పైకి నవ్వుతా ఉన్నావు, పైకి సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నావు, సమాజం మధ్యలో నువ్వేదో సంతోషంగా జీవిస్తున్నట్లు నటిస్తున్నావు, కానీ నీ హృదయంలో సమాధానం లేదు, నీ హృదయంలో నెమ్మది లేదు. నువ్వు దుఃఖముతోనే నీ జీవితాలు జీవిస్తున్నావు. ఇంటికి వచ్చినది మొదలుకొని నువ్వు రహస్యంగా నువ్వు కన్నీరు విడుస్తున్న వ్యక్తి అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నారు. నీ దుఃఖములో నీకు నెమ్మదినివ్వటమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చిత్తమై ఉన్నది. అందుకే ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నారు. నీ దుఃఖముల నుండి నిన్ను విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు వాక్య రూపంలో నీ ఎద్దుకు వస్తున్నారు. నీ చింతలో నువ్వు నలిగిపోవటం దేవుడు ఇష్టపడటం లేదు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నువ్వెంతో నలిగిపోతున్నావు కదా నీ సమస్యల చేత, నువ్వెంతో నలిగిపోతున్నావు కదా నీకున్న ఆ ఇబ్బందులు, ఆ ఇరుకుల చేత. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు. కారణం ఏంటంటే నువ్వు చింతపడకూడదని, నీకెలా సహాయం చేయాలని, నీకెలా ఆ సమస్యల నుంచి విడుదల ఇవ్వాలని ఆయన చింతిస్తున్నాడట. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. ప్రియులారా, ఈరోజు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు, ఆయన నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు ఆయన వైపు కన్నులు ఎత్తినప్పుడు, నువ్వు ఆయన వైపు నీ చేతులు ఎత్తినప్పుడు, నీ హృదయం అంతా ఆయన వైపు తెరచి మొర్ర పెట్టినప్పుడు దేవుని సహాయం నీకు దొరుకుతుంది. ఆయన మిమ్ముల గురించి చింతిస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన దినాల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆయన కొండ మీద ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగంలో మనుష్యులు వారు పడుతున్న కొన్ని చింతల గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారండి. చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, ఏమి తిందుమో అని, ఏమి త్రాగుదుమో అని మీరు చింతించవద్దు అని చెప్తున్నాడు. ఈ దినాల్లో కూడా ఈ పెరుగుతున్న ధరలను చూసి, ఈ పెరుగుతున్న ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ గమనించి చాలా మంది ప్రజల్లో ఉన్న చింత ఏమిటి అంటే, ఇక ముందు దినాల్లో మేము ఏమైనా తినగలుగుతామా, ఏమైనా కొనగలుగుతామా అని చింత కలిగి ఉన్నారు. అయితే దేవుని పిల్లలకు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటి అంటే, సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి కొంటాయేమో, కానీ నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి నీకు మాత్రం కొదువ ఏమీ ఉండదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు కాబట్టి నీకు కొదువ ఏమీ ఉండదు. ఆయన నిన్ను గురించి చింతించుచున్న దేవుడై ఉన్నాడు కాబట్టి నువ్వు చింతపడవద్దని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే, రేపటిని గురించి చింతించవద్దు అని మాట్లాడుతున్నాడు. కొంతమంది చింత భవిష్యత్తును గురించి, రేపటి దినం ఎలా ఉంటుంది నా భవిష్యత్తు అనే చింత. వివాహం కాని వ్యక్తుల జీవితంలో ప్రాముఖ్యంగా ఇది ఉంటుందండి. మా ముందు దినాలు ఎలా ఉండబోతున్నాయి, మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే చింత. అలాగే ఈ దినాల్లో ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులందరూ కూడా వారు పడుతున్న చింతగా ఇది ఉంది. మా భవిష్యత్తు ఏంటి, ఏ కోర్సు తీసుకోవాలి, ఏం చేయాలి, మేము మా భవిష్యత్తులో ఎలాగో మేము ఉండాలి అని చింతిస్తున్న వారు ఉన్నారు. మీకందరికీ ఒక శుభవార్త నేను చెప్తున్నాను. మీరు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నా భవిష్యత్తు నేనేం చదవాలి, ఏం చేయాలి, నాతో మాట్లాడు అని మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. సాధారణంగా చాలా మంది దైవ సేవకులుగా మాలాంటి వారికి ఫోన్ చేసి, అయ్యా మా విషయం దేవుడు ఏం చెప్పాడో చెప్పండి అంటారు. దేవుడు మీతో మాట్లాడ్డా? నీ హృదయం దేవుని వైపు తెరిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు ఖచ్చితంగా. పట్టుదలతో నువ్వు దేవుని వెతికితే దేవునితో మాట్లాడతాడు. నీ భవిష్యత్తును గురించి నీకు తెలియజేస్తాడు. నువ్వేం చేయాలో నీకు తెలియజేస్తాడు. నీవు నడవవలసిన మార్గం, నువ్వు తీసుకోవలసిన కోర్సు, భవిష్యత్తులో నువ్వేం చేయబోతున్నావు, ఏమి కాబోతున్నావో కూడా దేవునితో మాట్లాడతాడు.
ఆయన మాట్లాడే దేవుడు అండి. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆయనను కలిగి ఉండటం గొప్ప ధన్యత, ఇది గొప్ప భాగ్యం. మీరు ప్రార్థన చేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు, మీ భవిష్యత్తు కోసం మీరు చింతిస్తూ ఉంటే నేను మీతో చెప్తున్నాను, మీరు మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, నా రాబోయే జీవిత భాగస్వామి నీ చిత్తమును నెరవేర్చే వ్యక్తి అయి ఉండాలి, నీ కోసం జీవించే వ్యక్తి అయి ఉండాలి, లోకాశలు విసర్జించి సుఖభోగములు త్యజించి నీ కొరకు రోషముతో జీవించే పరిశుద్ధ జీవితం కలిగిన బిడ్డ నాకు కావాలి అని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అటువంటి బిడ్డను దేవుడు నీకు ఇస్తాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా వివాహ విషయంలో నేను అలాగే ప్రార్థన చేశాను. ప్రభువా, నేను నీ సేవ చేయాలని పట్టుదలతో ఉన్నాను, నేనెంతో ఆశ కలిగి ఉన్నాను, కాబట్టి నాకు రాబోయే భార్య నాతో పాటు సహకరించే వ్యక్తి అయి ఉండాలి, కరువులైనా ఇబ్బందులైనా నాతో ఏకీభవించే వ్యక్తి అయి ఉండాలి. మేము హిందువుల నుంచి రక్షించబడ్డాం కాబట్టి నేను ఇంకా ఎక్కువగా పట్టుదలతో ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, నా భార్య ఇదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నేను నీ రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా ఉండాలంటే నాతో సహకరించే వ్యక్తిగా, నాతో పాటు సమంగా పరుగులెత్తే వ్యక్తిగా నా భార్య ఉండాలని నేను ప్రార్థన చేశాను. దేవుడు ఉన్నతమైన చదువులు కలిగిన వ్యక్తిని నాకు భార్యగా ఇచ్చాడు. విశ్వాసంలో గొప్ప భాగ్యవంతురాలైన స్త్రీని దేవుడు నాకు భార్యగా ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా నా భార్యను గురించి నేను ఒక గొప్ప సాక్ష్యం చెప్పగలను. అదేమిటి అంటే ఆమె మంచి ప్రార్థనా పరురాలు, కన్నీటి ప్రార్థనా పరురాలండి. ప్రియులారా, కోట్ల రూపాయలు లక్షల రూపాయలు కట్నాలు తెచ్చుకోవచ్చేమో కానీ ఇటువంటి ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిని భార్యగా లేక భర్తగా కలిగి ఉండటం వాటన్నిటిని మించిన గొప్ప ధన్యత అని నేను సాక్ష్యం ఇవ్వగలుగుతాను. ఈ రోజున అనేక మంది ధనం కోసం ఎదురు చూసి ఆ కట్నం ఇచ్చే వ్యక్తులు నా భార్యలుగా కావాలి అని కోరుకొని వారిని తెచ్చుకొని ఇంటిని సర్వనాశనం చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారు. విశ్వాసం కలిగిన వ్యక్తిని వెతకండి, మీ కుటుంబం కట్టబడుతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకును అని దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలతో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుని మాట అని గుర్తించండి. దేవుని చిత్తము కోసం ఎదురు చూడండి. దేవుని యొక్క గొప్ప అద్భుతం మీరు చూస్తారు. మీ భవిష్యత్తును గురించి మీరేం చింతించవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే మత్తయి సువార్తల్లో 6వ అధ్యాయం 25వ వచనంలో చెప్పారు, మీ ప్రాణమును గురించి మీ దేహమును గురించి మీరు చింతించవద్దు అని చెప్పారు. మీరు చింతించవద్దు అన్నారు. ఇంకా ఇదే అధ్యాయంలో యేసు ప్రభువారు ఏమని చెప్తారంటే, నువ్వు చింతించడం వల్ల నువ్వేం చేయగలుగుతావు? మూరెడు ఎత్తు చేసుకోగలుగుతావా? మూరెడు తక్కువ చేయగలుగుతావా? నువ్వేం చేయలేవు. చింతించి ప్రయోజనం ఏంటి? నువ్వు దిగులు పడే ప్రయోజనం ఏంటి? నువ్వు కృంగిపోయే ప్రయోజనం ఏంటి? నువ్వు నీరసించిపోయి నిస్సత్తుతో ఉంటే ప్రయోజనం ఏంటి? లేదు. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో. నా దేవుడు నాకున్నాడని నిలబడు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్ము. దేవుని యొక్క శక్తి నువ్వు కన్నులారా చూడగలుగుతావు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ రోజున చింతలో ఉన్న మీ అందరి భారాలు ప్రభు తొలగించాలని, మీ ప్రయాసను తొలగించాలని ప్రభు మిమ్మల్ని తన యొద్దకు పిలుస్తున్నాడు. మీరు ప్రభు దగ్గరకు వస్తే మీ చింతలన్నింటినీ తొలగించి మీ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ రోజున ప్రభు నీకు అటువంటి కృపనివ్వడానికి ఇష్టపడుతున్నాడు. రెండవదిగా నేను దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన రెండవ మాట ఏమిటి అంటే, ఈ రోజుల్లో ప్రజలు తమకున్న శారీరక అనారోగ్య పరిస్థితులను బట్టి అనేక మంది భారము చేత నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారండి. ఇది ఒక భయంకరమైన భారం అండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక స్త్రీని గురించి బైబిల్లో వ్రాయబడుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల పాటు అదే వ్యాధితో నలిగిపోయిందంటండి. ఇప్పుడు ఆమె మీద ఒక పెద్ద బరువు ఉందండి. ఏంటి బరువు అంటే, ఆమె అంటది, అయ్యా నాకు ఆస్తుంది కానీ నా హృదయంలో సమాధానం లేదు, నా హృదయంలోకి ఏదో బరువు ఉంది. కారణం ఏంటంటే నాకున్న నారోగం నాకు భారం అయిపోయింది, దీని నుంచి నేను ఎప్పుడు విడుదల పొందుతాను అని ఆ స్త్రీ ఎదురు చూస్తూ ఉందండి. 12 సంవత్సరాల పాటు ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, అనేక మంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళింది, అనేక మంది వైద్యుల చేత ఆమె ఎన్నో తిప్పలు పడింది అని దేవుని యొక్క వాక్యాలు వ్రాయబడింది. వారు ఏ మందులు చెప్తే అది వాడింది. అంతేకాదు తనకున్న ఆస్తి అంతా కూడా ఆమె వ్యయం చేసుకుందంటండి. కారణం ఏంటంటే తన రోగము నుండి తను విడుదల పొందాలని, స్వస్థత పొందాలనే ఆశతో తను ఎంతో ప్రయాసపడింది. అయితే ఆమె ఆ రోగం నుండి విడుదల పొందలేదు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏమిటి అంటే, ఆమె యేసును గురించి విన్నదట. ప్రైజ్ ద లార్డ్. ఆమె యేసును గురించి విన్నదట. ఎప్పుడైతే యేసును గురించి విన్నదో ఆమెలో ఒక విశ్వాసం,
కారణం ఏంటంటే యేసయ్య స్వస్థపరిచే దేవుడు, యేసయ్య రక్షకుడు, యేసయ్య నెమ్మదినిచ్చే దేవుడు. ఎప్పుడైతే ఆమె యేసుని గురించి వినదో వెంటనే ఒక తీర్మానం చేసుకుని ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చిందంట. వచ్చి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే నేను బాగుపడతాను అనుకుంది. ఆయన దగ్గరికి వచ్చింది, విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఆయన ప్రభావం ఆయనలోంచి బయలుదేరి ఆమెను స్వస్థపరిచింది. ప్రియులారా, ఈరోజు మీరు ఒకవేళ రోగం చేత నలిగిపోతున్నారా? మీకున్న రోగం ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, ఒకవేళ ఇప్పుడే ప్రారంభమైన మన ప్రభు అయిన యేసయ్య రోగములు స్వస్థపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడుతుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు గాయముల గురించి ఈ ఈస్టర్ సందేశాన్ని నేను అందిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక నూతనమైన ప్రత్యక్షతని ఇచ్చారండి. అదేమిటి అంటే, యేసుప్రభు శిష్యులు 10 మంది గదిలో ఉన్నప్పుడు యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆయన తాను పునరుద్ధానుడిగా వారికి నిరూపించుకున్నాడు. శిష్యులు 10 మంది అది చూశారు. తరువాత తోమా అనే శిష్యుడు వారితో అప్పుడు లేడు. తర్వాత తోమా వచ్చినప్పుడు తోమాతో ఆ 10 మంది యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై లేచాడు, మేము ఆయన చూసాము అని చెప్పినప్పుడు తోమా అంటాడు, నేను ఆయన గాయములలో, ఆయన చేతి గాయములలో నా వ్రేలు పెడితే అప్పుడు మాత్రం నమ్ముతా, అప్పటి వరకు నేను నమ్మనంటాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తోమాను చూచి ఆయన చెప్పే మాట ఏంటి అంటే, ఇదిగో నా చేతుల్లో గాయపరచబడిన గాయాలు, చూడు నీ వ్రేలు చాచి నా గాయాల్లో ఉంచు, ఇగో నా కాళ్ళలో నీ పొందిన గాయాలు, నువ్వు చూడు నా గాయాలు అని యేసుప్రభు చెప్పగానే తోమా వ్రేలు పెడతాను అన్నవాడు ఆ గాయాలు చూసి ఆయన పశ్చాత్తాపడి ఏడ్చాడట. కారణం ఏంటి అంటే, ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అవి ఎండిపోయిన గాయాలు కాదు, మానిపోయే గాయాలు కాదు, ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయండి. నేటికి కూడా ఆయన గాయములు అలాగే ఉన్నాయి. ఆ గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆ గాయములలో ఆయన పొందిన నొప్పి నేటికి ఆయనకు తెలుసు. ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత అండి ఇది. ఆయన గాయములు, ఆయన రక్తం ఎలాగైతే సజీవంగా ఉందో, ఆయన దేహం మాంసముతో ఉందట, ఎముకలు కలిగి ఉందట. యేసు ప్రభు చెప్పారు ఈ మాట. భూతానికి నాకున్నట్లుగా ఇవి ఉండవు. మీరు నన్ను చూసి భూతం అని ఎందుకు భయపడతారు? నా మాంసాన్ని చూడండి, నా ఎముకలు చూడండి అన్నాడు. అంటే మాంసం ఉన్న ఎముకలు ఉన్నాయంటే ఆయన గాయములు కూడా పచ్చిగానే ఉన్నాయి. ఆ గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు ఆయన వైపు నీ కన్నులు ఎత్తినప్పుడు, ప్రభువా నన్ను స్వస్థపరచు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన గాయములు నిన్ను తాకి స్వస్థపరచగల శక్తి గలవి. యెషయా 53:5 ఒక గొప్ప వాగ్దానం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం ఒక గొప్ప వాగ్దానం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్న దినముల్లో మత్తయి సువార్తలో ఈ వచనం వ్రాయబడి ఉంటుంది. అనేక మంది వ్యక్తులు రోగములతో బాధింపబడుతున్న వారు ఆయన దగ్గరికి వచ్చారంటండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయన దగ్గరకు వచ్చిన రోగుల నెల ఆయన స్వస్థపరిచాడంట. ప్రతి వ్యక్తి స్వస్థత పొందాడండి. ఈ రోజున ప్రార్థనకు వెళుతున్న అనేక మంది స్వస్థత పొందలేకపోవటానికి గల కారణం ఏమిటి అంటే, లోపం యేసయ్యలోనా అంటే కాదండి. ఆ స్వస్థత పొందుకునే మార్గములో కరెక్ట్గా విశ్వాసంతో ప్రార్థన చేయలేకపోవటం చేతనే ఆ స్వస్థతని పొందలేకపోతున్నారండి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రభువుని సమీపిస్తావో, ఆయన చేతి గాయములు నిన్ను స్వస్థపరచుటకు నేటికి కూడా శక్తి గలవే. ఆయన నేటికి ఎలాగూ సజీవుడో, ఆయన నేటికి ఎలాగూ పునరుద్ధానుడై లేచి సజీవుడిగా తన ప్రత్యక్షత కనపరుచుకుని జీవము కలిగిన వాడిగా ఉన్నాడో, నేటికి ఆయన గాయములు స్వస్థపరచుటకు శక్తి కలిగినవి. ఇది మా పరిచయంలో మేము అనేక సార్లు అనుభవిస్తున్నామండి. అనేక మంది వ్యక్తులు మా దగ్గరికి వచ్చినప్పుడు, మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు స్వస్థత పొందామని వారు చెప్తున్నారు. వారిని స్వస్థపరిచేది మేం కాదు కాబట్టి మాకేమీ తెలియదు. మేము కేవలం అలా వారి తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తామంతే. కానీ యేసయ్య గాయాలు అవి స్వస్థపరిచే శక్తి గలవి. అవి వారిని స్వస్థపరుస్తున్నాయి. వారు సాక్ష్యం చెప్తున్నారు. ఇది దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ. ఈ రోజున అదే ప్రేమ కలిగిన దేవుడు నీ రోగాన్ని నుండి కూడా నిన్ను విడిపించాలని, స్వస్థపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ రోగము అనే ఆ భారము చేత నువ్వు నలిగిపోవటానికి దేవుడు ఇష్టపడటం లేదు. తర్వాత 3వదిగా మనం గమనించినట్లయితే, ప్రభు నాకు బయలుపరిచినది
పాపము అనే సమస్య చేత అనేక మంది నలిగిపోతున్నారండి. తెలియక ఈ పాపంలో మేము ఇరుక్కున్నాం, చిక్కుబడిపోయాం, ఎలాగో మేము బయటికి రాగలుగుతామని అనేక మంది అలాగ నలిగిపోతున్న వారు ఉన్నారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆజ్ఞాతిక్రమే పాపం. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పావో, దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దాన్ని చేస్తే అది పాపం. దాన్ని చేసినప్పుడు దేవుని సమాధానం నువ్వు కోల్పోతావు. నీ మీద ఒక భారం వచ్చి పడిపోద్ది. అది మరొకటేదో కాదు, నీ పాప భారమే. ఆ రోజు నుంచి నీ హృదయంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కలవరం, వేదన, దుఃఖం, ఏదో తెలియని బాధ నీ ఆత్మలో అనుభవిస్తావు. కారణం ఏంటో తెలుసా? నీ పాపం నిన్ను పట్టుకోవడం ప్రారంభించింది. అది నిన్ను వెంటాడి తరుముతుంది. అందుకే నీ హృదయంలో సమాధానం లేదు. నీ పాపం నుండి నువ్వు విడుదల పొందితే తప్ప ఆ సమాధానం అనేది నీకు పొందలేవన్నమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్తున్నాడు, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమయ్యాడట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దేవుని దూత కూడా మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. యేసు అంటే రక్షకుడు, అనగా పాపముల నుండి రక్షించేవాడు అండి. ప్రియులారా, ఇదే యోహాను 1 పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే అసలు పాపం చేసేది ఎవరంటే సాతాను గాడు అంటండి. వాడు మొదటి నుంచి పాపం చేస్తూనే వస్తున్నాడు. కాబట్టి అక్కడ అంటాడు, ఇప్పుడు పాపము చేయవాడు ఎవరి సంబంధి అంటే అపవాది సంబంధి. నువ్వు దేవుని సంబంధిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? సాతాను సంబంధిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? సాతాను సంబంధిగా ఉండటానికి ఇష్టపడకపోతే నువ్వు చేసే పాపం, ఆ అన్యాయం, అక్రమం, ఆ అక్రమ జీవితాన్ని ఇప్పుడే విడిచిపెట్టు. నువ్వు దేవుని కుమారుడిగా జీవించాలని ఇష్టపడితే దేవుని పరిశుద్ధత నువ్వు ధరించుకో, మారు మనసు పొందు, తీర్మానం చేసుకో, దేవుని కొరకు రోషం కలిగి జీవించు. నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఇదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తే, పాపము చేసేవాడు దేవుణ్ణి చూడలేడంటండి. ఆ పాపం దేవునికి మానవులకి మధ్యలో అడ్డంగా వచ్చేస్తట. ప్రియులారా, యేసు లేని నీ జీవితం ఏంటో తెలుసా? శూన్యం. యేసయ్య ఈ లోకానికి వెలుగు. ఆయన లేకపోతే ఏమైపోతావంటే చీకటి అయిపోతావు. ఎప్పుడైతే నీ జీవితం చీకటి అయిపోతుందో, నీ జీవితం అంధకారం అయిపోతుందో, ఇక ఆ రోజు నుంచి నీ జీవితం ఎప్పుడు ముగించుకుందామా అని నువ్వు ఎదురు చూస్తావు. ఈ రోజుల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే వారి జీవితం చీకటి అయిపోయింది. ఏదో పాపం మొదట్లో సరదాగా ప్రారంభించారు, చివరికి వచ్చేటప్పటికి ఆ సరదా కాస్త వ్యసనం అయిపోయింది. ఇప్పుడు వారి పాపంలో పట్టుబడ్డారు, అది బయటికి పొక్కిపోయింది, అవమానం వచ్చింది. ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఈ జీవితం ఇంతటితో ముగించుకుంటే ఇక ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, నీ పాపంలో ఉండి నువ్వు ఆత్మహత్య చేసుకున్నా, ఒకవేళ మరొక రీతిగా చనిపోయినా నువ్వు ఖచ్చితంగా నిత్య నరకాగ్నికే వెళ్తావు. నీ పాప క్షమాపణ నువ్వు పొందితేనే నువ్వు పరలోక రాజ్యానికి చేరగలుగుతావు. చాలా మంది వారి పాప సమస్యలు తొలగించుకోవాలని, ఈ జీవితం ముగించుకుంటే వీటితో విడుదల అనుకుంటున్నారు. లేదండి, ఇంతటితో విడుదల లేదు. అసలైన జీవితం, మానవ జీవితం ఈ జీవితం తర్వాతే ప్రారంభమవుతుంది. అది యుగయుగాలుండే జీవితం. ఈ జీవితం క్షణికం. ఈ రోజు ఇక్కడ పశ్చాత్తాపడితే మనం క్షమించబడవచ్చును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నువ్వు క్రీస్తు దగ్గరకు వస్తే నీ ప్రతి భారం నుండి ఆయన విడిపించే దేవుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఆయన అంటున్నాడు, ఆయన విశ్రాంతి దయచేయడానికి పిలుస్తున్నాడట. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒకవేళ నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, సమాధానం లేకుండా జీవిస్తుంటే ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. యేసు నిన్ను పిలుచుతున్నాడు. నిన్ను పిలిచేది ఒక మనిషి కాదు, నిన్ను పిలిచేది ఒక పాస్టర్ గారు కాదు, యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఈ దేవుని పిలుపు నువ్వు లక్ష్య పెట్టినట్టయితే నువ్వు గొప్ప కార్యం నీ జీవితంలో చూడగలుగుతావు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను. ఈరోజు ప్రభు తన హస్తాలు రెండు నీ వైపు చాపి నిన్ను తన యొద్దకు పిలుస్తున్నాడు. నువ్వు ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితం నిశ్చయముగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నువ్వు దీవించబడతావు, అనేక మందికి దీవెనకరంగా మారుతావు. లేదంటే నీ జీవితంలో సమాధానం ఉండదు, దుఃఖం ఉండదు, వేదనే మిగిలిపోతుంది. ఈరోజు నీకు అటువంటి సంతోషము, సమాధానం దేవుడిచ్చి నీ వేదన తొలగించడానికి దేవుడు నేను పిలుస్తున్నాడు. నువ్వు ప్రభు దగ్గరకు వస్తానని తీర్మానం చేసుకుంటే ఇప్పుడు నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుని శక్తి నీ మీదకి దిగి రాబోతుంది. గొప్ప అద్భుతం నువ్వు చూడబోతున్నావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన నీ మాటలు నీ బిడ్డలతో నేను మాట్లాడానయ్యా. నీ వాక్యం శక్తి కలిగినది, జీవం కలిగింది, అద్భుతాలు చేయగలిగింది. ఇప్పుడు ఎవరెవరైతే తీర్మానాలు చేసుకున్నారో ప్రభా,
వారికి ఉన్న సమస్య నుంచి విడుదల కావాలని, వారికి ఉన్న రోగం నుండి స్వస్థత పొందాలని, వారికి ఉన్న వ్యసనం నుండి విడుదల పొందాలని ఎవరెవరైతే తీర్మానం చేసుకున్నారో యేసు నామములో ఇప్పుడు వారిని మీరు దర్శించండి. ఇప్పుడు మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో వీరిని బంధించిన ప్రతి బంధకం తెగిపోవును గాక. అయ్యా, వీరి మీద ఉన్న ప్రతి భారం యేసు నామములో కొట్టివేస్తున్నాను. వీరికి నేను విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. నా మీద ఉన్న నీ అభిషేకాన్ని బట్టి వీరి మీద ఉన్న ప్రతి దుష్టుని కాడిని యేసు నామములో విరగ్గొడుతున్నాను. వీరికి నేను సమాధానం అని ప్రకటిస్తున్నాను. లెట్ దేర్ బి లైట్ మాస్టర్. వీరి జీవితాల్లో వెలుగు కలుగును గాక. ఇప్పుడు మీరు అద్భుతం చేయండి. వీరి జీవితాలు సంతోషంతో సమాధానంతో జీవించే కృప దయచేయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మీరు సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పావు. ఇప్పుడు ప్రభువా, ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారు, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు, వారందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడుదురుగాక. యేసు నామములో అద్భుతం జరుగును గాక. ఇప్పుడు నీ కార్యం జరిగించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. ప్రభువా, ఎవరెవరైతే చింతిస్తున్నారో వారి చింతలన్నిటికీ ఈరోజు ముగింపు దయచేయండి. ప్రత్యక్షమైన నీ ప్రత్యక్షత వారికి దయచేయండి. ప్రభువా, వారిని మీరు దర్శించండి, ఆశీర్వదించండి. రోగముతో ఉన్న బిడ్డలందరినీ స్వస్థపరచండి. పాపంలో ఉన్న వారందరినీ విడిపించండి. నీ గొప్ప అద్భుత కార్యం చేసి నీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోండి. నీవు సజీవుడు అని నిరూపించుమని అయ్యా, ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్క బిడ్డ నీ హస్తాల్లో అప్పగిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ధైర్యంగా ఉండండి. ప్రభు కోసం ఎదురు చూడండి. అటువంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా యొక్క చిరునామా మీకు తెలియజేస్తున్నా. బ్రదర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక అగ్ని మినిస్ట్రీస్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్ 522-233. మా సెల్ నంబర్ 9346892569. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.